చాలామంది నన్ను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశాడు. ఇదే 10 పెట్టొచ్చు కదా! ఇదే 20 పెట్టొచ్చు కదా! చాలామంది అడిగారు. దానికి నేను ఐ వాంట్ టు ఆన్సర్ బికాస్ ఒక రెస్టారెంట్ పెట్టాలని చాలామంది కోరుకుంటది. జస్ట్ డబ్బులుంటే మనం రెస్టారెంట్ పెట్టొచ్చు అనుకోవడం చాలా తప్పు. సో ఎంతో కొంత ఆ ఫీల్డ్‌లో మనం పని చేయాలంటే నేను చేయలేదు. అప్లికేషన్ మీద అప్లికేషన్ కానీ ఏ అప్లికేషన్ మ్యాచ్ అవ్వలేదా? డోంట్ వరీ, మీకోసమే లోకల్ జాబ్స్. మీ హైరింగ్ రిక్వైర్మెంట్, కంపెనీ పేరు, లొకేషన్, సాలరీ, వేకెన్సీని సబ్మిట్ చేయండి. మీకు కావాలైన అప్లికేషన్ నుంచి కాల్స్ రిసీవ్ చేయండి. నేను కూచిపూడి వెంకట్ అండి. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాస్ అ ఫిల్మ్ మేకర్ వే బ్యాక్ ఇన్ 2005. 2 మూవీస్ చేశాను. తర్వాత నా లైఫ్‌లో బిగ్గెస్ట్ ప్యాషన్స్ సినిమా అండ్ ఫుడ్. సో ఐ వెయిటెడ్ గుడ్ 20 ఇయర్స్ టు మేక్ మై ఫస్ట్ ఫిల్మ్. మొదటి సినిమాని నవదీప్ పూనం బాజ్వా తోటి. తర్వాత 2008లో ఇంకొక మూవీ చేశాను, జాన్ ఆఫ్ 40+ అని. ఐ వాజ్ ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ అండ్ ద హోల్ అండ్ సోల్ ఫర్ ద మూవీ. సో దే వర్ లైక్ యావరేజ్ ఆడిన సినిమాలు. తర్వాత ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ టు మేక్ అనదర్ మూవీ. మీన్ వైల్ I accidentally got into my second passion, that is food. 2013లో ఐ మీన్ ప్లాన్ చేయలేదేమని అనుకోకుండా ఒక ఐ కెన్ కాల్ ఇట్ చాలా పెద్ద యాక్సిడెంటల్ సిచ్యువేషన్ వల్ల తప్పక ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అదే ఉలవచారు. సో తర్వాత ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఉలవచారు అనేది అంత పెద్ద బ్రాండ్ అవుతుందని, లేకపోతే ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఇప్పుడు వచ్చే మీరు వినే రకరకాల పేర్లు, డిష్ నేమ్స్ కానించి రెస్టారెంట్ నేమ్స్ అన్నిటి కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తానని ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను ఇది రెగ్యులర్గా ఉంది, మనం డిఫరెంట్గా చేయాలి, రెస్టారెంట్కి ఇటువంటి పేరు ఎందుకు ఉండాలి, ఇటువంటి పేరు ఎందుకు ఉండకూడదు అన్న థాట్లోంచి వచ్చిన ఇది. తర్వాత కూడా ఏదైనా బిజినెస్ మనం అనుకుంటే మన బిజినెస్ పేరులోనే మనం ఏం చేస్తామో తెలియాలి. ఏదో పేరు కోసం పేరు పెట్టండి. కొంతమంది దేవుడి పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది రకరకాల పేర్లు పెడతారు. ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ జనరల్గా బిజినెస్ అనేది వ్యాపారం. సో ఆ వ్యాపారానికి మనం పెట్టిన పేరు పబ్లిక్కి అర్థమయ్యేలా ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏదో ఒక పజిల్ లాగా తర్వాత టేక్ ఆఫ్కి చాలా టైం పడుతుంది. సో జనరల్గా ఈరోజు మనం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే నీ యాక్టివిటీని మెన్షన్ చేయమని చెప్తుంది పేరులోని, లేకపోతే మీకు నేమ్ కూడా అలాట్ అవ్వదు. సో నేను అంత దూరం ఆలోచించలేదు ఆ రోజు. కానీ ఐ థాట్ లైక్ ఉలవచారు అనేది ఒక తెలుగు పేరు, అదొక డిష్ నేమ్. సో ఆబ్వియస్గా ఒకసారి ఉలవచారు అని పేరు పెట్టిన తర్వాత దానికి ఇట్స్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ అ ఫుడ్ అండ్ ఇట్స్ అండర్స్టూడ్ ఇట్స్ అ తెలుగు ఫుడ్, ఇట్స్ అండర్స్టూడ్ ఇట్స్ తెలుగు రెస్టారెంట్. సో అలా స్టార్ట్ అయిన నా లైఫ్ రెస్టారెంట్ బిజినెస్లో. నేను అంతకుముందు ఫుడ్ కుక్ చేసేవాడిని ఫ్రెండ్స్కి, అందరికి. నాకు ప్యాషన్ కొత్త కొత్త డిషెస్ కుక్ చేసి ఫ్రెండ్స్కి సర్వ్ చేయటం. మోర్ ఆఫ్ అ సోషల్ లైఫ్ లీడ్ చేసేవాడిని మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. సో అదే నాకు కంటిన్యూ అవుతుంది. సో అవుతా ఉన్న టైంలో ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలన్న ఐడియా అప్పటికప్పుడు, అంటే హోల్ థింగ్ ఒక కళ్ళలాగా జరిగిపోయింది. ఒక 15 డేస్లో హోల్ సెటప్ రెడీ చేసి మెనూ క్రియేట్ చేసి. సో నేను పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ పని చేయలేదు, ఎక్కడ రెస్టారెంట్లో కూడా అసలు ఐడియా కూడా లేదు బేసిక్. అంటే మనం ఫుడ్ కుక్ చేస్తాం, ఒక మెనూ తయారు చేస్తాం, అమ్ముతాం, అంతవరకు తప్పితే వేరే లేదు. బట్ కాన్ఫిడెన్స్ చాలా ఉండింది. అంటే డెఫినెట్గా ఇప్పుడు దాకా వెళ్తున్న ట్రెండ్ని కంప్లీట్గా మార్చొచ్చు. ఎందుకంటే కొత్తగా దానికోసం స్టడీ చేయట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచిస్తే ఫుడ్ని కొత్తగా వద్దని నేను అనుకున్నాను ఆ రోజు. సో అలా స్టార్ట్ అయింది. అదొక హిస్టరీ. ఒక 30 డేస్లో ఒక సెన్సేషనల్ రెస్టారెంట్గా ఫేమస్ అయింది. సో ది నెంబర్ ఆఫ్ అక్కడ కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను. ఐ క్రియేటెడ్ లాట్ ఆఫ్ డిషెస్. నేమ్స్ పెట్టడం ఒకటి, తర్వాత దాని డిష్లు క్రియేట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ కోడి చిప్స్, రాజుగారి కోడి పలావ్, తర్వాత బంగ్లా కోడి. ఈరోజు మీరు వరల్డ్ వైడ్ ఏ తెలుగు రెస్టారెంట్కి ఏ కార్నర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ, ఫారెన్లో కానీ ఇండియాలో కానీ ఎనీ కార్నర్, బాంబే వెళ్ళినా కానీ ఒక తెలుగు రెస్టారెంట్కి వెళ్తే మీరు అట్లీస్ట్ సీ 5 or 10 డిషెస్ విచ్ ఐ క్రియేటెడ్. అంటే యాజ్ ఇట్ ఈస్గా అలా చేశారో లేదో నాకు తెలియదు, కానీ పేర్లు అయితే డెఫినెట్గా అందరూ ఇమిటేట్ చేశారు. దట్స్ గుడ్. ఐ ఫీల్ హ్యాపీ బికాస్ నేను ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ వెన్ ఐ సీ దిస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఈ అనేది నేను లేకపోతే లేవు కదని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది.
బట్ ఎనీవే యాజిటీస్గా చేసి వాళ్ళు కూడా పాపులర్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ సక్సెస్ ఫెయిలియర్ అనేది ఎవరి చేతిలో ఉండదు. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అలోన్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ నాట్ అలోన్ కెనాట్ బ్రింగ్ సక్సెస్. అది హార్డ్ వే నేర్చుకున్నాం. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి ఈరోజు. వన్ మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్. ఈ మైట్ బీ హ్యావింగ్ అన్ ఐడియా, బట్ ఒక టీము, ఒక అతనితో కొలాబరేటివ్ పీపుల్ ఉన్నప్పుడే మనకి మంచి సక్సెస్ రావడానికి అవకాశం ఉంది. సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. అండ్ ఎండ్ ఆఫ్ ఇట్ ఒక చిన్న లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి. అంటే మనం ఒకటి అనుకుంటాం, మనకు ఊహించినవి చాలా జరుగుతూ ఉంటాయి. సో అది జరిగినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేసాం అనేది కూడా అదొక టాలెంట్. టాలెంట్ ఈస్ నాట్ అలోన్ క్రియేటింగ్ థింగ్స్. టాలెంట్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్. అడ్మినిస్ట్రేటివ్ టాలెంట్ ఉండాలి, అకౌంటింగ్ టాలెంట్ ఉండాలి, కాస్టింగ్ ఎలా కంట్రోల్ చేయాలి, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అదర్ దెన్ క్రియేటివిటీ ఆర్ ద రీజన్ ఫర్ సక్సెస్ ఆఫ్ ఎనీ బిజినెస్. అండ్ ఫుడ్ ఇండస్ట్రీ తక్కువ కాదు. సో తర్వాత ఇది బాగా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత నాకు ఫస్ట్ థింగ్ ఒకటి అర్థమైంది ఏంటంటే, చాలా మంది మీద మనం డిపెండ్ అవుతున్నాం. ఈ బిజినెస్ సక్సెస్ ఇస్ స్వీట్, అది డెఫినెట్గా ఎంజాయ్ చేసాం. అండ్ చాలా రోజుల తర్వాత అంటే మూవీ ఇండస్ట్రీలో కూడా నేను పెద్దగా సక్సెస్ కాలేకపోయాను. బట్ ఈ సక్సెస్ వాజ్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ గుడ్. బట్ నేను ఒకటి అనుకున్నాను ఏంటంటే, ఇది స్కేల్ అవ్వదు. స్కేల్ అవడానికి అవకాశం ఎందుకు లేదంటే, ఇది చాలామంది స్కిల్ మీద బేస్ అయి ఉంది. సో ఇది పర్మనెంట్ కాదు. సో వెన్ ద గోయింగ్ ఈజ్ గుడ్ మేబీ 4 years or 5 years ఉంటుంది. తర్వాత మనకి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో ఇది ఆటో పైలట్గా రన్ అయ్యే అవకాశం నాకు కనపడలేదు. ఎప్పుడైతే నాకు ఆ థాట్ వచ్చిందో, అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఐ వాజ్ కాన్స్టెంట్లీ థింకింగ్ హౌ టు బిల్డ్ అ సిస్టమ్ అండ్ హౌ ద ప్లేస్ రన్స్ ఆటోమేటిక్లీ వితౌట్ మచ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. హ్యూమన్ ఇంటర్వెన్షన్ అంటే హ్యూమన్ స్కిల్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. అడ్మినిస్ట్రేటివ్ అనేది ఏ కంపెనీ కన్నా ఎంత టెక్నాలజీ వాడినా, అంత ఏ వాడినా, రోబోటిక్ టెక్నాలజీ వాడినా కానీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కంట్రోలర్ అనేది ఉంటాడు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. బట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ డూయింగ్ ఇట్ అనే దాన్ని ఒక సిస్టంలోకి తీసుకురావాలనేది నా గోల్. తర్వాత లక్కీలీ ఐ హ్యాడ్ గాట్ సో మెనీ ఆపర్చునిటీస్. ఆ సక్సెస్ తర్వాత ఐ ఓపెన్ సో మెనీ బ్రాండ్స్, సో మెనీ ఎక్స్పెరిమెంట్స్. ఐ వాజ్ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వాట్ విల్ వర్క్. సో చాలామంది నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశాడు, ఇదే 10 పెట్టచ్చు కదా, ఇదే 20 పెట్టచ్చు కదా చాలామంది అడిగారు. దానికి నేను ఐ వాంట్ టు ఆన్సర్ బికాస్ సి యూ మైట్ బి రైట్. ఒక చైన్ స్టార్ట్ చేయొచ్చు, ఇదే మల్టిప్లై చేయొచ్చు అని. అదే చేద్దామని నా ఉద్దేశం. కానీ ఇది మల్టిప్లై అవ్వదు ఈ కైండ్ ఆఫ్ మోడల్తో అనేది నాకు బాగా క్లారిటీగా అర్థమైపోయింది. సో ఐ క్యాన్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి వై ఐ డింట్ ఎక్స్ప్లెయిన్ దట్. దేర్ వర్ 100 reasons. అండ్ మెయిన్ రీజన్ వాజ్ ఐ క్లియర్లీ అండర్స్టూడ్ ఐ కెనాట్ స్కేల్. అంటే స్కేల్ అవ్వలేము ఈ బిజినెస్ తోటి. పెడితే 1 పెడతాం, 2 పెడతాం, 3 పెడతాం. అండ్ ఐ డోంట్ వాంట్ మై లైఫ్ టు బి దట్. ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ విల్ లీవ్ ఎ మార్క్ అండ్ విచ్ విల్ ఆల్సో మేక్ మీ ఫైనాన్షియలీ ఆర్ ఎనీ సక్సెస్ వైజ్ గుడ్. అదొకటే కాదు, వాట్ డిఫరెన్స్ డిడ్ ఐ డూ టు దిస్ బిజినెస్. ఇప్పుడు దాకా ఎలా ఉన్న దాన్ని మనం ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఆ డిఫరెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ బిజినెస్ చేసినా కానీ వాళ్ళకి లైఫ్ ఈజీ అవ్వాలనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై గోల్స్ అలాంగ్ విత్ అటైనింగ్ సక్సెస్ అండ్ అదర్ థింగ్స్. సో ఆ రోజు నుంచి ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దాట్. తర్వాత నెంబర్ ఆఫ్ బ్రాండ్స్. ఐ డిడ్ అ బఫెట్ మోడల్, ఐ డిడ్ అ నైట్ క్లబ్ మోడల్. తర్వాత ఫుడ్లో కూడా సింగిల్ డిష్ మోడల్, రకరకాలు చేశాను. చేస్తే ఐ వాజ్ కాన్స్టెంట్లీ లెర్నింగ్. సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎక్కువ ఆలోచించేవాడిని. కానీ ఐ షుడ్ టేక్, అంటే అప్పుడు వరకు నేను చేసినవి ఏంటి, దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించేవాడిని. సో ఐ కెప్ట్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. ఫైనల్గా నా గోల్ ఏంటంటే ఒక డిపెండెన్సీ లేని ఒక మోడల్ క్రియేట్ చేయాలి. అంటే యూఎస్లో చాలా మోడల్స్ ఉన్నాయి, మెక్డానల్డ్స్ కానీ, కేఎఫ్సి కానీ. మోస్ట్ ఆఫ్ ది అమెరికన్ ఫ్రాంచైజీలు వాట్ యూ సీ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్రాంచైజీలు పెట్టిన అన్ని ఫ్రాంచైజీలు కూడా మోస్ట్లీ ఫ్రాంచైజీస్ ఆర్ దేర్ లైక్ ఆన్ అ సిస్టమాటిక్ మోడల్. సో దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ పర్టిక్యులర్ పర్సన్. సో అది ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ తీసుకొస్తే కానీ మనం స్కేల్ కాలం. స్కేల్ లేని బిజినెస్ చేయటం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే దెర్ ఇస్ నో పాయింట్. ఒక స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి మనిషి కూడా గ్రో అవ్వాలనుకుంటాడు. సో ఆ గ్రోత్ లిమిటెడ్గా ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. ఎందుకంటే గ్రోత్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ యూ, గ్రోత్ ఈజ్ క్రియేటింగ్ a lot of job opportunities and also you growing yourself and you're giving back to the system. So ఒక ఎకానమీకి మెయిన్ ముఖ్యంగా ఉపయోగపడేది గ్రోత్. సో I thought I should contribute to that as well as also make life very, very easy
to anybody who comes into this business rather than depending on somebody who can really control this business and even mess up the whole thing. సో జనరల్గా మన రెస్టారెంట్ మోడల్స్లో ఇండియాలో ఎక్కువగా మనం ఒక షెఫ్ బేస్డ్ మోడల్స్ ఉంటాయి. అంటే మనం ఒక కాన్సెప్ట్ అనుకుంటాం, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత దానికి సూట్ అయ్యే ఇంటీరియర్స్ కానీ ఒక రెస్టారెంట్ రెడీ చేస్తాం. తర్వాత దానికి సూట్ అయ్యే ఒక మెనూ ప్రిపేర్ చేసుకుంటాం. తర్వాత దెన్ వీ స్టార్ట్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ డూ దిస్ మెనూ. సో ఆబ్వియస్గా ఏం చేస్తామంటే ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న షెఫ్స్ కోసం మనం వెతికి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో టీమ్ ఫామ్ చేసి రెస్టారెంట్ స్టార్ట్ చేయడం అనేది సాధారణంగా జరుగుతుంది. సో అది ఐ డోంట్ డిసగ్రీ విత్ దట్ మోడల్, దట్ ఈస్ ద కన్వెన్షనల్ మోడల్ అండ్ ఎప్పటి నుంచో ఉంది. బట్ నాకు అక్కడ సంథింగ్ ఐ నెవర్ ఫెల్ట్ కంఫర్టబుల్ విత్ దట్, బికాస్ ఒక మనిషి మీద ఆధారపడి మనం మేబీ ఎవరి కెపాసిటీ వాళ్ళకి 10 lakhs ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, కోట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. దెర్ ఇస్ అ రీసెంట్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ వేర్ దే ఇన్వెస్టెడ్ 60 crore rupees. సో దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. బట్ ఇన్వెస్ట్మెంట్ దానికి కెన్ లుక్ అండ్ ఫీల్ కోసం కావచ్చు, ఆ గ్రాండ్ ఇయర్ కోసం కావచ్చు, దేనికైనా కావచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కానీ ద ఆపరేషన్ ఆఫ్ దట్ restaurant is ultimately dependent on one particular person, which I felt I cannot handle it and I cannot digest that fact, because how can one business be dependent on one person? How can it be? So you look at any world's biggest companies, though founder of kind untadu, so he'll decide the roadmap, and again lot of other people join the company and they also put in their ideas and finally contribute to the growth of the company. They fix a line of operations, you know. సో అలాగే ఉండాలి ఈ బిజినెస్ కూడా అనేది నేను బాగా బిలీవ్ చేశాను. సో మై మైండ్ వాజ్ ఆల్వేస్ ఏం చేసినా వెదర్ ఐ సీ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, కార్నర్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఎప్పటికైనా దీన్ని నేను సాధించాలి, దీన్ని చేయాలి, చేయొచ్చు, ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నా మైండ్లో. సో ఎనీ యాక్టివిటీ ఐ డూ, కార్నర్ ఆఫ్ ద మైండ్ రెస్ట్రిక్టింగ్. సో అలాగా ఐ ట్రావెల్డ్ అలాట్, ఓపెన్ సో మెనీ బ్రాండ్స్. కిచెన్ ఆఫ్ కూచిపూడి అని, తర్వాత వెంట్ టు యూఎస్, ఐ ఓపెన్ కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్ దేర్, 7 బిర్యానీస్ అని ఒక మోడల్ పెట్టాను. తర్వాత హైవేలో రాజు గారి తోట సూర్యాపేటలో, ఐ వాస్ ద మ్యాన్ బిహైండ్ దాట్. అండ్ ద హోల్ థింగ్ అంటే ఒక మెనూ కాడి నుంచి ఎండ్ టు ఎండ్. ఒక రెస్టారెంట్ పెట్టాలని చాలామంది కోరుకుంటుంది, జస్ట్ డబ్బులు ఉంటే మనం రెస్టారెంట్ పెట్టచ్చు అనుకుంటుంది, చాలా తప్పు. సో ఎంతో కొంత ఆ ఫీల్డ్లో మనం పని చేయాలంటే, నేను చేయలేదు బట్ ఐ లెర్న్ ద హార్డ్ వే. నేను పని చేయలేదు కానీ I jumped into it and I was very passionate. I was lucky enough to swim it and learn and get the grip of it and dominate it and control it. సో అలా అందరికీ కుదరదు, బికాస్ ఒక ఫెయిలియర్ వచ్చిన తర్వాత చాలా తక్కువ మంది రికవర్ అయ్యి మళ్ళీ రాగలరు. దే మైట్ గెట్ డిసప్పాయింటెడ్ ఆర్ వేరియస్ రీజన్స్ దే మైట్ నాట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు కమ్ బ్యాక్. సో నా అడ్వైస్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా కానీ ఎనీ ఫీల్డ్ దే వాంట్ టు గో, రెస్టారెంట్ బిజినెస్ అవ్వచ్చు ఏదైనా కానీ, ఒక కన్సల్ట్ టైం అంటే ఎక్కువ ఇయర్స్ 2 years కాదు, అట్లీస్ట్ ఒక 6 months 1 year వాళ్ళు ఏదే యాక్టివిటీలోకి వెళ్తా ఉన్నారు ఆ యాక్టివిటీలో పని చేస్తే దే విల్ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ నాట్ బి అ సర్ప్రైజ్ ఫర్ దెమ్ అండ్ దే లేటర్ డూ దట్ బిజినెస్ అండ్ ఇట్ విల్ బికమ్ ఈజీ. లేకపోతే అది నేర్చుకునే ప్రాసెస్లోనే మీ సర్వైవల్ క్వశ్చన్లోకి రావచ్చు, మీ బిజినెస్ క్లోజ్ అవ్వచ్చు. సో యూ మైట్ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ టు డూ దట్ బిజినెస్ అగైన్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు వర్క్ అండ్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యూ లుక్ ఎట్ ద టాప్ 10 richest and most successful people, mostly they're from pharma business. Everybody worked years together in the same field, and they came back and they set up their own businesses and they ended up becoming the most successful businessmen. So that's the biggest example I want to give. Evarkana gaani ఏ ఫీల్డ్ అయినా కానీ that's how the best way to go. You don't lose time because మనకు ఆల్రెడీ ఐడియాస్ అన్నీ ఉన్నాయి. why to waste time, I'm a better guy than that. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వరకు ఓకే, కానీ there are so many things which you will only know when you actually get into the action and see. So that it's a choice whether you want to pay a huge cost to learn it on your own, or ఒక చోట పని చేసి అక్కడ నేర్చుకుని మీ ఐడియాస్ ఇన్కార్పొరేట్ చేసుకుని మీకున్న థాట్స్ని యాడ్ చేసి బెటర్ చేయడం అనేది ఇట్స్ అ చాయిస్. ఐ ఆల్వేస్ సే దట్ యూ షుడ్ వర్క్ సమ్వేర్. సో నేను అలాగా జర్నీ స్టార్ట్ అవుతా. ఫైనలీ ఐ ఫౌండ్ మై గ్రౌండ్. 2013లో స్టార్ట్ చేసి 2019లో I found my ground with Kuchipudi Palav. So I was in US for some time setting up restaurants there. అక్కడ ఒక ఐడియా క్లియర్గా నాకు ఫామ్ అయింది. సో దట్స్ వెన్ ఐ థాట్ లైక్ రాజుగారి కోడి పలావ్ అనేది నేను క్రియేట్ చేశాను. సో దాన్ని ఒక సింగిల్ పోర్షన్ మోడల్కి తీసుకొస్తే ఎలా ఉంటుంది నా థాట్లోంచి ఐ క్రియేటెడ్ అ ఫార్ములా, SOP
where there is no chef involved. It is like a system, built on a SOP base. SOP అంటే standard operating process అంటారు. So it's like a step by step, like you add the ingredients, you do the measurements, and finally arrive at one base masala or something. So I use that masala and to made cooking palav very easy, so that just like rice. So it doesn't need a chef, it doesn't need anybody. So అది ఒక అవుట్లెట్ ఓపెన్ చేశాను. ఐ ఓపెన్ కపుల్ ఆఫ్ అవుట్లెట్స్ అండ్ డ్యూరింగ్ పాండమిక్ ఐ హ్యాడ్ టు షట్ డౌన్ బికాస్ ఆఫ్ ద హోల్ సిచ్యువేషన్. తర్వాత లేటర్ ఆన్ ఐ డింట్ లీవ్ ఇట్. ఐ టుక్ దట్ అడ్వాంటేజ్ టు మేక్ ఇట్ మచ్ బెటర్ ఇన్ ద లాస్ట్ that 4-3 months. I spent a lot of time to improvise what I did, and finally I mastered it in a much better way. And అయిపోయిన తర్వాత, so in the similar lines లో I was thinking about it. That's when this idea of Maredmilli came to me. So ఆ టైంకి I was very clear, I was very confident about what I did with Kuchipudi Palav, and then I thought సింగిల్ డిష్ని మల్టిపుల్ డిషెస్ కింద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మెనూ కింద చేసి అది కూడా ఇదే ఫార్ములా చేద్దామని ప్రయత్నం చేశాను. సో ఐ వర్క్ వెరీ హార్డ్ ఆన్ దాట్. అండ్ వర్క్ హార్డ్ అనే కంటే ఐ హ్యాడ్ ద కాన్సెప్ట్, కాన్ఫిడెన్స్ ఉంది. హార్డ్ అనే కంటే ఇది జరుగుతుంది, ఇది వర్క్ అవుతుంది, భయపడలేదు బేసిక్గా. ఫియర్ అనేది చాలా మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. సో నాకు లక్కీగా ఐ డోంట్ హ్యావ్ ఫియర్. సో వాట్ ఈస్ దేర్ టు లూజ్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ దిస్ డజంట్ వర్క్, ఐ డూ వన్ మోర్ అనే కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు ఉంది. సో అలా చేసి స్టార్ట్ చేశాను. సో కాన్సెప్ట్, థీమ్, ఎవ్రీథింగ్ ఐ డిడ్. సో finally we did some trials, and it really worked, and it became a very big success. Most of the people who visited the restaurant don't know that it's one of its kind menu or the concept or everything. The entire restaurant is not run by chefs. It's basically you have some people like KFC and other popular brands, like where they just operate on the instructions and they give out the best food. సో అది ఈరోజు సక్సెస్ అయింది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు టెల్ దిస్. సో పర్సనల్గా ఐ ఫీల్ విత్ కుచిపూడి పాలవ్ అండ్ మారేడ్మిల్లి ఐ హవ్ అచీవ్డ్ దట్. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే వరల్డ్ వైడ్, అంటే దీనికి ట్రైనింగ్తో కూడా పని లేదు. ఎనీబడి హూ హ్యాస్ బేసిక్ నాలెడ్జ్ ఆర్ బేసిక్ ఎడ్యుకేషన్ కెన్ బికమ్ whatever you call operators or the people who run the kitchen in కుచిపూడి పాలవ్ ఆర్ మారేడ్మిల్లి. సో ఫ్యూచర్లో కూడా, సో what I feel is everybody should మూవ్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్. చాలా చోట్ల ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు, చాలా చోట్ల ఈ దశగా అందరూ మూవ్ అవుతారు. ఎందుకంటే దిస్ ఇస్ ద వే. ఎందుకంటే ఇన్ దిస్ వే ద బిజినెస్ ఈస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్, నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సంబడి హూ ట్రైస్ టు డిక్టేట్ యూ ఆర్ రన్ ద బిజినెస్. ఇట్ ఈస్ నాట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ అ రాకెట్ సైన్స్. There are so many other difficult things in the world which are very, very difficult and needs a lot of dedication and hard work to do. Cooking is an art. Kani, it can be made into a system, and at least ante creative food cheyadaniki maybe you need a creator, okay, like writing a new song or composing a new music. That is creativity. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఫుడ్ మనమే ఒక బిర్యానీకి, ఒక పలావ్కి, ఒక దోశకి, ఒక ఇడ్లీకి, ఐ డోంట్ థింక్ ఎనీ క్రియేటివిటీ ఇస్ నీడెడ్. ఇట్ ఈస్ బీన్ డన్ ఫ్రమ్ ఏజెస్. అది ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దీన్ని సిస్టంలోకి మనం ఎలా తీసుకొద్దాం అనేది ఆలోచించలేదు కాబట్టే మనం వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ పీపుల్ who are also normal people. వాళ్ళేమి మేధావులేం కాదు కదా. అది వాళ్ళకే కామన్ సెన్స్ ఉంది, మనకి కామన్ సెన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ యూ డోంట్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు లెర్న్ దట్ అండ్ యూ థింక్ ఇట్స్ అ గ్రేట్ స్కిల్ జస్ట్ బికాస్ యూ డోంట్ నో. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీథింగ్, వై, హౌ, యూ కెన్ డూ ఇట్. ఐ నెవర్ వర్క్డ్ as a filmmaker, but I made movies. If you go and watch my movie, you don't find fault with the making of the movie. Maybe the story is good, the story is bad. Story can be anything. That's the thing. I'm also saying dish can be tasty or not tasty, but I'm really talking about the system. So curry can be bad, a curry can be good. That's not a problem at all. You can always correct it. The thing is the system. 1, 2, 3, 4 is what you need to know and you need to do. You'll become independent. My goal is the boss is the boss. You can hire a lot of people, but the boss should know what is happening there. If the moment the boss is dependent on some other guy, I don't see much success in his business. That's what I feel. I don't advise you to follow my example at all, because I can say I'm lucky I got so many chances to do, so many chances to prove myself again and again. Though I'm creative and I can think about out of the box things, but opportunity kuda andariki raadu. So I never waited for opportunities. I created opportunities for myself. Even then I can say it is not just like
It happened for me, it can happen to anybody. It definitely will happen to anybody, but you need to, if you spend more time in learning things and working in the area what you want to do, it will be helpful. You'll save a lot of time. For example, it took me what, 20 years to reach the stage what I reached. But that is a lot of waste of time. This can be achieved in 2 years if you put the system in the right way. ఇప్పుడు నేను ఛాన్స్ తీసుకున్నాను, ఐఎమ్ ఫేసింగ్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ టైమ్. I have no regrets because I finally achieved what I wanted. But if I got this kind of this kind of whatever I achieved now, if I have achieved it sometime before, I would have done more things, So that is again something which I lost. And you can lose anything, but if you lose time, it's the most. You can never get it back. Never get it back, because we are not permanent in this world. Nobody. So I advise that to whoever wants to start this business. And food business is a good business, but if you want to do this business, 100% దీంట్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలిసినప్పుడు చేయండి. నేను ఎవరినో పెట్టుకుంటాను, వాళ్ళని పెట్టుకుంటాను, వీళ్ళని రన్ చేస్తానంటే ఇట్ విల్ రన్. I don't say it's a wrong idea to do, but that will not see a long-term success for sure. It will be a temporary phase, and maybe after some time you'll think about something, and in the gap, you lose a lot of time. I feel anybody, money invest చేయడం ఎంత ఇంపార్టెంట్, టైం ఇన్వెస్ట్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్. That's what I want to tell everybody. Thank you very much for inviting me to Josh Talks. I really enjoyed talking to you, but I have a lot of topics to talk, but I choose this to say to everybody because it will be useful to everyone. So it's never too late. And antaru, I agree with that. I don't agree with it. It's always late. Also late.